బాలాజీతో కలిసి బతకాలనే కదా పారిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఎక్కడికో వెళ్లిపోవాలనే నిర్ణయించుకొని ఉంటారు. ముందు ఆ కుర్రాడికి ఫోన్ చేయవే. ఆ కుర్రాడికి ముందు ఫోన్ చేయి. అలాగే అమ్మా. అమ్మా మీ అమ్మ ఫోన్ చేస్తా ఉండదు. ఏమైందే? కాల్ కట్ చేస్తున్నారమ్మా. మళ్ళీ చేయవే, మళ్ళీ చెయ్యి. అమ్మా ఫోన్ తీయట్లేదమ్మా, కట్ చేస్తూనే ఉన్నారు. అయ్యో, మళ్ళీ చేయవే. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఫోన్ ఆఫ్ చేసేసారమ్మా. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మురుగా, ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే గీతకు ఫోన్ చేసి విషయం చెప్పవే. దానికి చేసి ఏం చెప్తావు అమ్మా? అందరూ తోడు దొంగలే ముంచేశారు, కొంప ముంచేశారమ్మా. ఇప్పుడు మనిషి ఇంటికొస్తే నేనేం చెప్పాలి? ఏంటి గేట్ తెరిచే ఉంది? సెల్వి, అమ్మా, అయ్యో, నీ మొగుడు వస్తున్నాడు కదే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావే? ఇక్కడ అబ్బాయి బాలాజీ చెప్తా. నువ్వు లేకపోతే నేను కూడా బతకలేను. నీతో కలిసి పారిపోయి బతకాలని ఎన్నోసార్లు నేనే చెప్పినా, కానీ నువ్వు ఇప్పుడు సిద్ధపడి వస్తున్నా ఇది కరెక్ట్ కాదని ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఏమంటున్నావు నువ్వు? అవును పూరి, అటు మీ ఇంట్లోను ఇటు మా ఇంట్లోనే ఇప్పటికే గీతా గోవిందం పెళ్లి వల్ల ఎవ్వరూ సంతోషంగా లేరు. రెండు కుటుంబాలు ఏరుపడిపోయినాయి. చివరికి గీతతో కూడా మీ నాయన మాట్లాడకూడదు, పెళ్లికి రాకూడదని చెప్పే స్థితికి వచ్చేసిన పరిస్థితి. ఇప్పుడు గనక నువ్వు నాతో పాటు పారిపోయి వస్తే మనల్ని దూరం పెట్టడానికి వాళ్ళు బతుకుంటారో లేదో కూడా తెలీదు. వాళ్ళ ప్రాణాలకి ఏం కాకపోయినా పరువు పోతుంది. పరువు పోయినాక ప్రాణం ఉన్నా లేనట్టే. నీ వల్లే అలా అయిపోయిందని నువ్వు జీవితాంతం కుమిలిపోతూ నాతో ఎట్టా సంతోషంగా ఉంటావు? నిన్ను మా అమ్మ అంత సులభంగా ఒప్పుకోదు. ఇటు అత్తారింటికి అటు పుట్టింటికి రెండిటికి నిన్ను దూరం చేసి కేవలం నన్ను సొత్తు ఎంతకాలం సంతోషంగా ఉంటావు? అసలు సంతోషం అనేదే ఉండదు. ప్లీజ్, ఏమైనా కానీ మనం వెళ్ళిపోదాం ప్లీజ్ బాలాజీ. వద్దు పూరి, నేను ఇప్పటికే మన ప్రేమ బలమైందని నమ్ముతున్నా. మీ నాయన నీకు పెళ్లి ఏర్పాట్లు చేసి ఉండొచ్చు, కానీ నీకు నాకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా మన ఇద్దరం ఒకటవుతాం. ఆ పెళ్ళయ్యే చివరి నిమిషం వరకు నా వంతుగా నేను ప్రయత్నిస్తా, నీ వంతుగా నువ్వు ప్రయత్నించు. ఒకవేళ మన ప్రయత్నాలన్నీ దాటి మనం ఒకరికొకరు దక్కమని పరిస్థితి వస్తే అప్పుడు నువ్వేం చెప్తే అది చేద్దాం. అవసరమైతే అందరినీ ఇడిచిపెట్టి శాశ్వతంగా దూరం అయిపోదాం. అప్పటి వరకు ఎదురు చూడు. బాగుందిరా, చాలా బాగుంది. మీరు పెళ్లి బయలుదేరడం చాలా బాగుంది. ఎరా గోవింద్, నీ తమ్ముడు చేసుకోవాల్సిన పిల్లకి ఇంకొకటితో ముహూర్తం పెట్టినారు. ఆ పెళ్లి జరగబోతుంది. దానికి నువ్వు నీ భార్య ప్రేమించినోడే తీసుకుపోతుండారు. చాలా బాగుందిరా. ఏం చేసేది నాన్న, వాళ్ళ పెళ్లికి అమ్మేలాగా ఒప్పుకోలేదు. తప్పదు కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు. జీవితంలో ఎక్కడో చోట రాజీ పడాలి కదా, అందుకనే దగ్గరుండి పెళ్లి జరిపిద్దామని బయలుదేరుతున్నాం. పెళ్లి రోజుకి మీరంతా కూడా బయలుదేరి వచ్చేయండి. ఏమిరా, నీ పెళ్ళని నేర్పించిన 6వ పలుకుల్ని మా దగ్గర పలుకుతుండవా?
మెత్తగా మాట్లాడి మమ్మల్ని నమ్మించి మీ తమ్ముడిని తీసుకుపోయే ఈడికి దానికి పెళ్లి చేయాలని ఆలోచిస్తుండావా? మా అదంతా ఏం లేదు మా. ఇదిగో నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకోబాక. మీరంతా పెళ్లికి వచ్చేయండి చెప్తా. రే గోవిందా, ఇంతవరకు నీతోనూ ఆ పెద్దోడితోనూ వచ్చిన తలవంపులు చాలు. ఆడేమో లక్కమామం లేపుపోయి పెళ్లి చేసుకున్నాడు, నువ్వేమో మా అందరి ముందు ఈ సాంబార్ మెడలో తాళి కట్టావు. ఇప్పుడేమో ఆ బాలాజీ గడి పెళ్లి ప్లాన్ చేస్తున్నారంటరా. రే ఈ పప్పులే ఉడకో, మీరు ఈ పెళ్లికి పోవడం వీలేదు. పోవడానికి వీల్లేదని చెప్పడానికి ఇక్కడ ఎవరికీ హక్కు లేదు. అది మా అక్క పెళ్లి, మేం వెళ్లి తీరుతాం. బాలాజీ ప్రేమని ఎలాగో గౌరవించలేదు, కనీసం అతని ఎమోషన్స్ నైనా అర్థం చేసుకుని బాలాజీని మాతో పంపించండి. మీరందరూ కూడా పెళ్లికి రండి. రాజపాండే, సింగముత్తు, ముత్తులక్ష్మి, నటరాజుని కుటుంబం వందిచ్చే పారే. பாரதி கொண்டு வாங்க. ఇదిగో తీసుకో. నేను కడుపు కట్టుకుని రూపాయి కూడబెట్టింది ఎవరి కోసం రా? మీకోసం కాదా? నేనేం చేసినా, ఏ ఆలోచించినా మీ మంచి కోసమేనని నీకు తెలీదా? వద్దురా, ఇవన్నీ మీకు తగవు. పాపిష్టిదాన్ని గొడ్డును బాదినట్టు బాధేసిండ. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోలేదనే బాధతో చేసింది గాని నీ మీద ద్వేషంతో కాదు నాన్న. దయచేసి అన్ని మర్చిపో. నువ్వైనా ఈ అమ్మ మాటిను. జీవితంలో సుఖంగా సంతోషంగా ఉంటావు. పూరి లేకుండా నేను సంతోషంగా ఉండలేనుమా. బాలాజీ, ఇంకొక్క తూరి ఆ పిల్ల పేరు నీ నోటెంబడొచ్చింది అంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడిని చెప్తుండా. లేదమ్మా, నేను బతికితే పూరితోనే బతకాల. పూరి లేకపోతే నాకు సంతోషం లేదమ్మా. బాలాజీ, క్షమించమ్మా. బాలాజీ ఫోన్ చేస్తున్నాడు. చూడు, బాలాజీ, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా పూరికి నాకు పెళ్లి జరగదు గీత. ఎందుకు అలా అంటున్నావు? తప్పకుండా మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి వెళ్తున్నావని చెప్పి సైలెంట్ గా బయలుదేరదాం అనుకున్నాం. మనం నిజంగా నీకు పూరికి పెళ్లి చేసే ఉద్దేశం లేకుండా బయలుదేరినా కూడా అత్త నమ్మేది కాదు. అది నాకు తెలుసు. అందుకనే
నిన్ను రానివ్వకుండా ఆపేసింది. అత్త ఇంత కర్కశంగా ఉండటం నేనెప్పుడు చూడలా. ఆవిడ మీ పెళ్లి విషయంలో మొండిగా ఉందనుకున్నానే తప్ప కన్న తల్లని కూడా మర్చిపోయి నిన్నలా గొడ్డుని బాదినట్టు బాదుతుందని అస్సలు అనుకోలేదు. రే బాలాజీ, నువ్వెట్నో కట్ట తప్పించుకొని వచ్చేసాయి. నీకు పూరికి ఖచ్చితంగా పెళ్లి జరిపించి తీరతాం. నేను తప్పించుకునేది సాధ్యమయ్యేది కాదురా. అమ్మ ఇంటి చుట్టూ మనుషుల్ని కాపలా పెట్టేసిందే. వాళ్ళని దాటి రావడం అయ్యేది కాదురా. బాలాజీ, కేవలం 4 మనుషులు ఆపితే ఆగిపోయేదాన్ని ప్రేమ? లేదు, నేను ఎంతగానో ప్రయత్నించినా కానీ వాళ్ళని ఎదుర్కొని బయటికి రావడం నా వల్ల సాధ్యం కావడం లేదు. బాలాజీ, ఒక విషయం చెప్పు, నువ్వు నిజంగా పూరిని ప్రేమించావా? ప్రాణంగా ప్రేమించిన పూరి కోసం ప్రాణాలు ఇచ్చేమన్నా ఇచ్చేస్తా. ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడిన వాడివి. ఇవన్నీ ఒక లెక్క? చూడు, అడ్డుకున్న కొద్దీ ప్రేమకి బలం ఎక్కువ అవుతుంది. ఆ బలం నీకు ధైర్యాన్నిస్తుంది. చావడానికే సిద్ధపడిన తర్వాత ఎవరు అడ్డుపడినా ఏం చేసినా నిన్నాపేదెవడు? నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. నువ్వక్కడి నుంచి తప్పించుకొని రావాలి, పూరిని పెళ్లి చేసుకోవాలి. ఇలా పెళ్లి చేసుకోవాలనుకుంటే మేం పారిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఇన్ని కష్టాలు పడే పని ఉండేది కాదు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీ పెళ్లి దొంగచాటుగా జరగదు. మా అమ్మా నాన్నల ముందు, మీ అమ్మా నాన్నల ముందు వాళ్ళందరూ చూస్తుండగానే జరుగుతుంది. దానికేం చెయ్యాలో అన్నీ చేద్దాం. గీత, ఎట్టో కట్ట వాళ్ళు పెళ్లి చేసేద్దాం, అంతే తప్ప పెద్దవాళ్ళని ఒప్పించి వాళ్ళ సమక్షంలో పెళ్లి జరగాలనేది మాత్రం జరగని పని. రే బాలాజీ, నువ్వెట్నో ఒకటి తప్పించుకుని వచ్చేసారా. పూరికి నీకు పెళ్లి చేసేస్తాం. అమ్మా నాయన ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సరే నువ్వురా. లేదు, మా నాన్న ఆమోదం ఆశీర్వాదంతోనే వీళ్ల పెళ్లి జరిపిస్తాను. ఆ నమ్మకం నాకుంది. బాలాజీ, మేమేం చేస్తామో ఎలా చేస్తామో మాకు తెలీదు, కానీ నమ్మకం ఉంది. யாரது? அடையாளம் தெரியலையா? ఓ చిన్న పెట్టి గీత, అవளுடைய పురుషన్. ఓహో, ఎప్పుడో సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఏం సెల్వి, నీ చిన్న పొన్ను గురించి అడిగితే పెళ్లికి వస్తాదని చెప్పినావు, ఇప్పుడే వచ్చేసుండాది. అంటే పనిలో ఉన్నారు, వీలు చూసుకొని వచ్చేసారనుకుంటా. హాయ్ పాటి. వణక్కం. ఏంది మీ నాయన వాళ్ళ ఇంటికొచ్చి, అది మీ సొంత ఇంటికొచ్చి మాట్లాడడానికి అట్ట తడబడుతున్నావు? ఇగో చూడండి, నాకు కొంచెం కొంచెం తమిళ వரும், మీకు తెలుగు అర్థం అవుతుంది కదా. నేను గీత పురుషన్ని, పేరు గోవిందం. ఎల్లారికి వణక్కం. పర్వాలియే, తమిళ్ పేసురా. ఎలా గీత ట్రైనింగ్ ట్రైనింగ్ ఎలా నల్లా ఇருக்கு. బాలాజీ రాలేదేంటి? ఏమి కూతురు అల్లుడు వచ్చుండారు, అప్ప ఏమీ మాట్లాడమే లేదు. ఏదావదు ప్రచనయా? అదేం లేదు, పెళ్లికొచ్చేటప్పుడు అప్పా కూతురు చిన్నగా ఏదో అలిగారు అంతే, అంతకంటే ఏం లేదు. అమ్మా గీత, అప్ప మీద అలిగితే ఎట్టా? మీ అక్క పెండ్లి, మీరు కూడా మీ అత్తమ్మ అప్పతో వచ్చుండాలి కదా. మీ అత్తగారు రాలేదా? వస్తారు, పెళ్లికి వస్తారు. మామా, మా అమ్మోళ్ళు పెళ్లికి ఖచ్చితంగా వస్తారు. వాళ్ళంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, ఇక్కడే నిలబెట్టి మాట్లాడుతుంటే ఎట్లా? పూరి, వాళ్ళిద్దరిని లోపలికి తీసుకువెళ్ళి. అమ్మా పూరి, మీ చెల్లిని మీ చెల్లి మొగుడిని లోపలికి తీసుకుపోమ్మా. తీసుకెళ్ళమ్మా. పొండి పొండి. మా రూమ్ ఇదేనా? హలో
పూరి నువ్వెందుకు రాలేదు? గీతగా ఉంది వచ్చేసినారా? ఇప్పుడే వచ్చారు. వాళ్ళేం చెప్పలేదా నీకు? నువ్వు రాలేదని అక్కడ గొడవైందని చెప్పింది గీత. అవును, నన్ను ఇక్కడ బయటికి వెళ్ళకుండా మనుషులు కాపలా పెట్టి బంధించేసినారు. నువ్వు రాకపోతే నేనేమైపోతానో నాకు తెలియదు బాలాజీ. ఎలాగైనా వచ్చి ప్లీజ్. వస్తాను, తప్పకుండా వస్తా పూరి. తప్పించుకోవడానికి ఆలోచిస్తా ఉండాను. తప్పకుండా వస్తా పూరి. ఏమైనా తిన్నావా? తినబుద్ధి వేస్తుందా? కనకం ఇట్రా. ఏమ్మా? లోపల దాంతో ఫోన్ లో మాట్లాడుతున్నాడే. ఆహాహాహాహా, ఏం అబద్ధాలు నేర్చుకున్నావే. ఎవరైనా ఇంటే అట్టే నమ్మేస్తారు. అతికినట్టు అబద్ధం చెప్తుండవే. ఏయ్, నిజం చెప్పవే. నిజంగా అత్త, మాకేం తెలియదు. మమ్మల్ని పావుగా వాడుకున్నారు అంతే. మాకు ఆ స్వామీజీలకి ఏం సంబంధం లేదత్తా. చెప్తావా లేదా? చెప్పు చెప్పు చెప్పవే. చెప్తా అత్త, చెప్తా. నిజం చెప్పేస్తా. చెప్పు. చెప్పకపోయావంటే దీంతో నీ తోలు తీస్తా. చెప్పు. ఇదంతా చేసింది. చెప్పు 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 చెప్పు. గీత అత్త. ఏమిటి ఇదంతా చేసింది? సాంబారా? మన స్వామీజీలు ఎవరు? మరి ఆ స్వామీజీ వేషం వేసింది కూడా గీతానే. నా సాంబార్కి వీడియో కాల్ చేయి. ఏంటిది? ఏకాంబరం పెదనాయన నుంచి వీడియో కాల్ వస్తోంది. హలో పెదనాయనా, ఎలా ఉన్నారు? సడన్ గా వీడియో కాల్ లోకి వచ్చారు. ఆశ్చర్యంగా ఉందే. తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని ఒక్క నిమిషం ఆగు. చెలాయ్, ఒరేయ్ తోడు దొంగ. ఏందమ్మా నీ కొడుకును పట్టుకొని తోడు దొంగ అది అంటున్నావు? రేయ్, దాంతో పాటు దొంగ బాబా యాశం వేసి సొంత ఇంట్లోనే కన్న వేసి కన్న తల్లిని మోసం చేస్తావురా? అమ్మా అది మేమేం కాదమ్మా. ఊరికే ఉండండి, వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది. ఇక మీరు భుజాలు తడుముకొని ఏమీ ప్రయోజనం లేదు. అంటే అది గీత డబ్బులు నీ కాడ ఉండిపోయినాయి. నువ్వేదో పంతంతో డబ్బులు లేదంట. వాళ్ళ అక్క నగలు ఇడిపించమని వాళ్ళ ఆయన ఒకటే గొడవ చేస్తుంటే మనకెందుకు మా వాళ్ళ డబ్బులా, అందుకే తిరిగి ఇచ్చేసాం అంతే, ఇంకేం లేదు. ఇస్తావురా, ఇస్తావు. కన్న తల్లిని మోసం చేసిండవు కదా నువ్వు. అమ్మో మోసం కాదు మాదా, వాళ్ళ డబ్బులు కదా అయ్యా. రేయ్,
ఇది ముమ్మాటికి మోసమేరా. ఆ అరవ పెళ్ళని గట్టుకునే కన్న తల్లినే మోసం చేస్తావా? అత్తా, మళ్ళీ మళ్ళీ మోసం అనబాకండి. మోసం చేసేదాన్నైతే లెక్కబెట్టి నాకు రావాల్సిన 15 లక్షలు మాత్రమే తీసుకునేదాన్నా. ఓ 50 లక్షలు ₹1,00,00,000 పెట్టమనేదాన్ని కదా. అవకాశం ఉండుంటే అది కూడా దోసేసుకుంటావే నువ్వు. అలా దోచేసే మనిషినే అయితే ఈ పాటికి ఎంతో దోచేసుండేదాన్ని. ఏదేమైనా మీతో ఛాలెంజ్ చేశాను. మీరు నా దగ్గర తెలివిగా గుంజేసిన 15 లక్షల్ని తిరిగి మీ దగ్గర నుంచి రాబట్టుకుంటానని మీరే మీ చేతులతో పూజలో పెట్టారు. అవి రావాల్సిన చేతికి వచ్చేశాయి. అంతేకాదు, బాలాజీ పూరిల పెళ్లి కూడా జరిపిస్తానని చెప్పాను. ఆ పెళ్లి కూడా జరుగుతుంది. ఎవరాపినా సరే, ఎంతమంది వచ్చినా సరే. ఏమే, నాతోనే ఛాలెంజ్ చేస్తావా నువ్వు? ఛాలెంజ్ కాదత్తా, ఏదైనా చెప్పి చేస్తే మంచిదంటారు. శుభకార్యం కదా. కన్న తల్లి మీరు మీకు చెప్పకుండా చేస్తే ఎలా కన్న కొడుకు పెళ్లి? అందుకని బాలాజీ పూరీల పెళ్లి ఖచ్చితంగా చేస్తా. ఎవరాపినా, ఎంతమంది ఆపినా ఆగి తీరదనేది మళ్ళీ మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి. దయచేసి పెళ్లి టైంకి వచ్చేసి మీ కొడుకు కోడల్ని ఆశీర్వదించండి. ఇప్పటికీ మీ భవదీయులు గీతా గోవిందం. ఉంటానత్తా, బాయ్. వద్దత్తా, ఇంకా మీరు నన్నేదో ఒకటి తిడుతూ ఉంటారు. ఇప్పుడు శాపనార్థాలు వినే ఓపిక నాకు అస్సలు లేదు. ప్లీజ్ అత్తా, పెళ్లికొచ్చేయండే. మర్చిపోకండి. ఎలాగైనా బాలాజీ ఇక్కడికి వచ్చేస్తాడు. యూ డోంట్ వరీ అత్తా. బాయ్ అత్తా, టేక్ కేర్. వద్దు. తప్పు చేసేవాళ్ళు 1,00,000 కారణాలు ఎత్తుక్కుంటారు. నువ్వు మాత్రం దానికి అతీతురాలివేం కాదు. అల్లుడు గారు, దయచేసి అపార్థం చేసుకోకండి. అందరూ మీ మాటకు విలువిచ్చి మిమ్మల్ని బాధ పెట్టకూడదనే ఇదంతా చేస్తున్నారు. దయచేసి అది అర్థం చేసుకోండి. వద్దతా, వద్దు. మీకు కన్న తల్లి స్థానాన్నిచ్చారు. అది పాడు చేసుకోబాగండి. అందరూ అన్నీ దాచిపెట్టి నన్ను నిలువున పాతేశారు. అయినా మీరు అనుకున్నది ఏది జరగదు. అరవిందుతోనే పూరి పెళ్లి జరుగుద్ది. సొంత ఊళ్ళో సొంత వాళ్ల మధ్య కూడా నా పరువు తీయడానికి పథకం వేసుకొచ్చిన వీడు ఇది. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పదండ్రా బయటికి. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు దూరం అయితే బ్రతకలేరు. చాలు నోర్మై. నా బిడ్డకి ఎలా సర్ది చెప్పుకోవాలో దాన్ని మీరు ఏం మాయ చేశారో నాకు తెలుసు. ప్లీజ్ అప్పా, మీ కాళ్ళు పట్టుకుంటాను. పూరికి బాలాజీకి పెళ్లి జరిపించండి. ఈ పెళ్లి జరిగితే పూరి సంతోషంగా ఉండదప్పా. ఏమ్మా గీత, ఇంత సెండాలమైన పని చేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నావా? ఏ కన్న కూతురు కన్న తండ్రికి ఇట చేయకూడదు. నిశ్చయం చేసిన పెండ్లిని ఆపేసి ఇంకో పెండ్లి చేయాలనుకుంటావా? వీళ్ళిద్దరిని ఇక్కడే పెడితే పూరి మనసుని పాడు చేసి నటరాజన్ చెప్పినట్టే చేస్తారు. సింగమొత్తో వెంటనే వీళ్ళిద్దరిని బయటికి నెట్టు. ఆగండి, మేం వెళ్ళం. ఇది మా అక్క జీవితం. నా కూతురు జీవితం గురించి నాకు తెలుసు. మర్యాదగా పోండి బయటికి. మామా, దయచేసి వెళ్ళని బయటికి గెట్టేయండి. ఎంత జరిగాక ఎలా ఉండనిస్తాం నటరాజన్? సింగముత్తో మామా, వీళ్లను మెడపట్టి బయటికి గెంటేసాయి. స్వామి, వద్దు స్వామి, మీకు దండం పెడతాను. ఇంత అన్యాయం చేయబాకండి. తప్పు స్వామి. నేను ప్రాణాలతో ఉండకూడదనుకుంటే అడ్డుపడండి. అడ్డు అదే అత్త, ఇందాక అన్నం పెట్టమని చెప్పినారు కదా మీరు.
ఏంది బే దొంగ చూపులు చూస్తా ఉండావు? ఏంది సంగతే? ఏం లేదత్తా, మీరు మీరు పిలుస్తుంటే భయం వచ్చేస్తుంది. ఏం యాక్టింగులు చేస్తాండవే యాక్టింగులు? ఆడికి మళ్ళీ ఫోన్లు గిన్లు ఇచ్చేదానికి దాచిపెట్టి తీసుకుపోతా ఉండవా? ఓయమ్మో, ఇది కంగారులో వాగి చెప్పేస్తాను. ఏం లేదత్తా, అలాంటిదేం లేదు. నిన్ను నమ్మదానికి లేదు మే. ఉండు, చెక్ చేస్తా. సర్లే, పో పో ఇయ్యే. అట్నే అత్తా. ఎలా? అయ్యో, మేయ్ చూసి నడవలేవా? కళ్ళు నెత్తను పెట్టుకుని పోతుండవా ఏమి? తీసుకుపోయివా. అట్నే అత్తా. బయటే నిలబడి లోపలికి పోవద్దు. అట్నే అత్తా. మరిది, అన్నం తీసుకో. నాకొద్దు. ప్లీజ్ మరిది తీసుకో. అన్నం నీకోసమే తెచ్చిన. నాకొద్దని చెప్పినాను కదా. మరిది ప్లీజ్ మరిది తీసుకో. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇసిరి కొడతాను పో. నీకు దండం పెడతాను స్వామి, విసిరి కొట్టమాక. అన్నంలో ఫోన్ ఉండదు, తీసుకో. అన్నంలో విషయం ఉండదు, తీసుకో. తీసుకో స్వామి, మళ్ళా అత్త నన్ను తిడుతుంది. పట్టు పట్టు పో. ఏమి ప్రియుడితో ఫోన్ మాట్లాడుతుండవా? ఫోను నా ఫోన్ ఇవ్వండి అత్త. సెల్వి, సెల్వి, అందరూ రండి. మీ అమ్మని నీ మొగుడిని తీసుకుని ఇటు రండి. నీ కూతురు చేసిన నిర్వాకం ఏందో చూస్తావు, కానీ ఇట్లా పెంచుతా ఉండవా నీ కూతుర్ని? నమ్మి గుడ్డిగా లవ్ చేసిన దానికి చిన్నది ఎక్కడికో పోయి ఎవరినో పెళ్లి చేసుకునుండాది. ఇప్పుడు ఇది ఇంకొకరితో నిశ్చితార్థం అయినాక కూడా ప్రియుడితో మాట్లాడుతూ ఉండాది, చూసినావా? అచ్చా, హే పూరి, చచ్చిపోవాలా మేము? మా చావు చూడాలనుందా నీకు? హే, మేం చచ్చిపోవాలనుకుంటే ఏదైనా చెయ్యి. నాకు తెలుసు మమ్మల్ని అందరినీ చంపితేనే గాని నీకు మనశ్శాంతి ఉండదు. చంపేవే, చంపే. కానీ మోసి పెంచితే బాగా చేసుండావు మీ అమ్మ అప్పాకి. ఫోన్ లేదు, గీలేదు. సరేడా. ఎన్నది డానా? అదే మీరు డా అన్నారు కదా, నేను కూడా డా అన్నా. నీకు తమిళ్ తెలుసునా? కొంచెం పూర్తిగా తెలుసుకొని మాట్లాడు, లేకపోతే సంపేద్దును. డే వాంగడా. ఏంటమ్మా ఇది? ఆ రాజపాడిని మనుషులు మిమ్మల్ని ఎందుకు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నారు? అసలు మీరెవరు? ఎందుకు వచ్చారు? నేను నటరాజన్ కూతుర్ని. ఏంది? ఆ నటరాజన్ సెల్వి కూతురా నువ్వు? ఆమా, తెలుసా మా అప్ప మీకు? అయ్యో, నటరాజన్ తెలియకపోవడం ఏందమ్మా, బాగా తెలుసు. నువ్వు నటరాజన్కి పెద్ద కూతురువా? లేదు, మా అక్కుంది, నేను చెల్లెల్ని. అవునా? మరి పెళ్లి అది మా అక్కకి. ఓ, మీ అక్క పెళ్లి ఇక్కడ చేయాలని వచ్చారు కదా మీ అప్ప అమ్మ? అవును. మరి మీ అక్క పెళ్లికి నిన్ను నీ భర్తని ఉండనివ్వకుండా తరిమేస్తున్నారేంటి? మా అక్కకి ఆ పెళ్లి ఇష్టం లేదు. మా అక్క మా మరిదిని ప్రేమించింది. వాళ్ళిద్దరి పెళ్లికి మా అప్ప ఒప్పుకోలేదు. మా అక్కకి వేరే వాడితో పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. ఆ పెళ్లి మేము ఎక్కడ ఆపి మా మరిదికి మా అక్కకి పెళ్లి జరిపిస్తామేమోనని
మమ్మల్ని బెదిరించి గెంటేశారు. ఈ ఊళ్ళోనే ఉండకూడదు అంటున్నారు. మా అక్క బాలాజీని చేసుకోకపోతే బ్రతకదు. అయ్యో పాపం, ఆ కుటుంబమే అప్పటిదమ్మా. ప్రేమ పెళ్లి అంటే కత్తులు దోస్తారు. ఎంతమంది ప్రాణాలు తీశారో. అన్నా మీ పేరేంది? మణి. మనన్నా ఇక్కడ ఎక్కడైనా హోటల్ ఉన్నదా మేము ఉండేదానికా? ఇక్కడ మీరు హోటల్లో ఉన్నా వాళ్ళ కంట పడతారు. ఆ ఎదవలు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. మీరు ఒక పని చేయండి, ఇక్కడే వాళ్ళకి తెలియకుండా మా మెస్సలోనే ఉండండి. ఆ తర్వాత మీరేం చేయాలో నిర్ణయించుకుని చెయ్యొచ్చు. చాలా థ్యాంక్స్ అన్న. విట్టమ్మా. వారణాసి భవదురిత శాస్త్రవకరాశి వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి శ్రీ వారణాసి వారణాసి. అన్ని కుక్క బుద్ధులే. నన్ను అవమానించి మాట్లాడడం ఏం బాగాలేదు. పొద్దున్న ముద్దులు కొడుకు కోటలు వెళ్ళేటప్పుడు కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అన్ని నోట్ చేసుకుంటానే ఉన్నాలే. నేను నీలాంటి తిట్టింది కూడా అంత గుర్తు పెట్టుకోదలుచుకోలేదులే, అందుకే మందు పోసుకుంటా ఉండా. ఆహా, తిట్టినోడు నీకెట్టుంటే తిట్టించుకున్నాడు నాకెట్టుండాలి. సరే, పొరపాటున ఏదో అట్ట మాట్లాడావు అనుకుంటాలే, ప్రాయశ్చిత్తం చేసుకో. సరే, నా కొడుకు కొద్దిగా పోయివా. సిగ్గులేదురా? పొద్దుటి నుంచి అన్ని తిట్లు తిని మళ్ళీ ఇప్పుడు నన్ను మందు అడుకుంటున్నావా? గొడవ గొడవే మంది. ముందు నన్ను తిట్టిన పాపానికి మర్యాదగా మందు పోయి, లేకపోతే నేను ఒప్పుకోను. నీకు పోయకుండా తాగానంటే నా కడుపు నొప్పి వచ్చేస్తుంది. రా తాగు. అవును, సోడా లేదా? నేను సోడాతో తాగను, కూల్ డ్రింక్ తోనే తాగుతా. ఇదిగో కూల్ డ్రింక్. సరే, అదే పోయి. చాలు. రేయ్, నీకు మందులో కలుపుకోవడానికి కూల్ డ్రింక్ పోయడం లేదురా, మందుకు మందే పోస్తండా. అప్పుడు గాని కిక్కు బాగా ఎక్కదు. వన్స్ మోర్ ప్లీజ్. ఏమైందబ్బా? ఒరే ఒరే ఒరే, ఏక ఏక ఒరే. ఏక రే తిరుపతి, రండి రండి రండి. రే, ఈ డౌట్ అయ్యాడు. ఆ రూమ్ తాళం తీసి డోర్ ఓపెన్ చేయి. మెల్లగా. రే, ఆ జబ్బులు చూడు. నాయనా, దొరికింది. పోయి తొందరగా తీ. తొందరగా తీరా, సౌండ్ రాని బాకా. సెల్వి, మీ వీటుకారిని తీసుకుని పూజ మందిరానికి రా. కూతురు అల్లుడు ఏదో తప్పు చేశారని చెప్పి బయటికి పంపించేశారు. ఇంకా అదే ఆలోచిస్తుంటే ఎట్టా? పూర్ణిమ పెళ్లి గొప్పగా జరగాల. సంతోషంగా ఉండండి. నటరాజన్, వంగ హారతి తీసుకోండి. వాంగ. ప్రయాణం అవ్వాలా, అంతా మంచి జరగాలని పూజ చేసుకున్నా. ఇంత పొద్దున్నే ఎక్కడికి? ఓ, నీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈరోజు నీ అల్లుడు రిలీజ్ అవబోతున్నాడు. అదే నా కొడుకు దొరై పాండే. ఈరోజే వాడు శిక్ష పూర్తి చేసుకుని జైలు నుంచి రిలీజ్ కాబోతున్నాడు. వెళ్ళి తీసుకురావాలా? నా కోసం నీ కొడుకు జైలుకి పోయినాడు, కానీ ఆ తప్పు నేను చేయలేదు. అది నమ్మండి. అరే, అదంతా ఇడిచిపెట్టు.
వాడి జైలు శిక్ష కూడా పూర్తయిపోయింది కదా, వాడింకా సంతోషంగా ఉండే దాని గురించి ఆలోచించాలా. సరే, నేను పోయేసి వస్తా. మంచిది. పొత్తు లక్ష్మి, పోయిటి వరే.